పిల్లలు, ఈ వీడియోలో మనము ఒక చిన్న సింపుల్ అండ్ స్మాల్ ప్రాజెక్ట్ వర్క్ను చేయడం నేర్చుకుందాం. 6th 7th పిల్లలు చూడండి, పరియోజన కార్యను 6 భాగాల్లో చేయాలి. విషయ, స్రోత్, ఉద్దేశ్, కవితా లేఖన్, నిష్కర్ష या सीख, ప్రస్తుతీకరణ. స్టార్ట్ చేద్దామా? చూడండి, ఈ ప్రశ్న కోయి అచ్చి కవితకు లిక్కర్ లాయే, ఏదేని ఒక మంచి కవితను వ్రాసుకొని రండి. ఫస్ట్ విషయ్ హిందీ, स्रोत पाठशाला की ग्रंथालय, उद्देश्य छात्रों में शोध की प्रवृत्ति जागृत करना. नंबर 4 मुख्य परियोजना कविता लेखन, కవిత పేరు కుచ్ కర్ దిఖలానా. చూడండి, ఈ చిన్న కవితను ఉన్నదున్నట్టు నీట్గా ఇలాగే వ్రాయండి. 6వ తరగతి పిల్లలకు ఈ పరియోజన కార్యం 6 భాగాల్లో ఇలాగే చేయడం నేర్పితే వచ్చే క్లాసుల్లో పిల్లలు ఈజీగా పరియోజన వ్రాసేస్తారు. 5వది నిష్కర్ష या सीख, ఈ కవిత ద్వారా మీరు ఏం నేర్చుకున్నారనేది వ్రాయాలి. ఈ కవిత ద్వారా నేను కాలాన్ని వ్యర్థం చేయకూడదని, అందరితో ప్రేమగా ఉండాలని, పనిచేస్తూ కాలం గడపాలని, ఎల్లప్పుడూ నిజమే మాట్లాడాలనే ముఖ్యమైనటువంటి గుణాలను నేర్చుకున్నాను అని ఒక 2-3 వాక్యాల్లో వ్రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 6వది ప్రస్తుతీకరణ. ఏ రోజైతే మీరు ఈ పరియోజన కార్యను కాపీలు రాసి టీచర్ గారికి అందిస్తారో ఆ రోజు డేటు వేసుకోండి. 6వ తరగతి 7వ తరగతి పిల్లలకు పరియోజన కార్యం ఇప్పటి నుంచే, అంటే 3-4 ఎఫ్ఏల నుండి స్టార్ట్ చేసుకుంటే నెక్స్ట్ క్లాసుల వారికి ఈజీ అవుతుంది. పిల్లలు, ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.